హలో గైస్, వెల్కమ్ టు సూర్యాపేట యూట్యూబ్ ఛానల్ 2.0. ఇప్పుడైతే మనం జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. అది నేనైతే ఫుల్ ఎంజాయ్. ఇన్స్టాలో యూట్యూబ్లో చాలా రీల్స్ అయితే చూశాను. నాకు పిచ్చ నచ్చింది. మా అమ్మ మా నాన్నని చాలా బలవంతం చేసి ఒప్పించి తీసుకెళ్ళాను. ఇదైతే సితారా సెంటర్లో ఉంది. 72 వినాయకుడిని పెట్టారు కదా, అక్కడే ఎగ్జిబిషన్ పెట్టారు. ఇప్పుడు రేట్ అయితే అప్పుడులో 100 ఉండేది స్టార్టింగ్లో. నేను చెప్పా, మా అమ్మ వాళ్ళు ఏమో వెళ్ళా, ఇప్పుడేమో 120 చేశారు. ఇప్పుడు అనిపించింది నాకు, అబ్బా నా మాట వినకపోతే ఇట్లానే అయ్యింది అది. నేనైతే మనసులో నవ్వుకున్నాను. నేనైతే ఆ సెట్టింగ్ చూసి అబ్బా బొల్లే ఎప్పుడు వద్దాం అనుకున్నాను, ఇప్పుడు వచ్చాను అనిపించింది. కానీ స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడే చాలా అడిగా. నేను ఎక్కడో అనుకున్నాను, నేను చూడలేదు. చూసినాక మా అమ్మ వాళ్ళని అడిగాను, చెప్పాక వద్దన్నారు ఫ్రెండ్స్. ఆ సొరంగం లైటింగ్ కానీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ సెట్టింగ్ కూడా బాగుంది. తర్వాత నేను ఫోటో అడిగాను. నేను ఆ సొరంగం దగ్గర నుంచి ఇట్లా వస్తాను, మా అమ్మతో వీడియో తీపించుకొని షార్ట్ కింద పెట్టించుకున్నాను. అది పెడతాను, చాలా లేట్ చేస్తున్నాను నేను వీడియోలు. త్వరగా పెడతాను ఏమనుకోకండి గైస్. నేను ఎప్పుడు ఇంతే లేట్గా, నేను అప్పుడప్పుడు గుళ్ళకి వెళ్ళాము, ఎప్పటికీ వీడియో పెట్టలేదు. నేను షార్ట్ కింద ఇప్పుడే పెడుతున్నాను. బుద్ధుడు పెట్టాను అమరావతి, అక్కడికే గుళ్ళకి వెళ్ళాము. పెడుతున్నాను, లైన్గా వస్తాయి సిరీస్. మొన్నే సిరీస్ మొదలెట్టాం, మీరు చూశారు. చూడండి, ఎవరన్నా చూడకపోతే చూడండి. నాకైతే నిజంగా ఇది కాశ్మీర్ లానే అనిపించింది. కానీ సెట్టింగ్ రియల్ మంచి ఉండదు, తెలుసు ఉంటుంది అనుకున్నాను, పెట్టరు. కానీ బాగుంది గైస్, నిజంగా ఉన్నట్టు అనిపించింది. ఆ కూలింగ్ కానీ అక్కడ ఉన్నట్టే ఏసీ పెట్టారు. అసలు నిజంగా నాకు జలుబు కూడా వచ్చేసింది. నాకు 4 రోజులు ఎప్పటికీ పూర్తిగా జలుబు తగ్గల. అసలు నాకైతే ఫుల్ కాశ్మీర్ లానే అనిపించింది. అసలు చూసారా, ఫోటోలు కూడా దిగుతున్నాను నేను. అదే ఇక్కడ యాపిల్ సెట్టింగ్స్ కూడా బాగా చేశారు. కాశ్మీర్ యాపిల్స్ బాగా సెట్టింగ్ చేశారు ఫుల్గా. నాకైతే బాగా నచ్చింది. ఆ వాటర్ ఫాల్స్ చూసాక ఇంత సెట్టింగ్, అది హైలైట్ అనిపించింది. అన్నిటికన్నా హైలైట్ కానీ జలకన్యలు. కానీ ఈ వాటర్ ఫాల్స్ మాత్రం బాగుంది. కానీ వెళ్ళి దాన్ని ముట్టుకొని ఎలా ఉంటే బాగుండేది. ముట్టుకోవడానికి లేదు, ఫొటోస్ ఆర్ వీడియోస్ ఓన్లీ. ఎప్పుడన్నా వెళ్ళాలంటే నిజంగా దానికి కొండల దగ్గరికి అట్లా వెళ్ళాలి. ఎక్కడ మాత్రం ఫస్ట్ టైం నేనైతే వాటర్ ఫాల్స్ చూడడం, నాకైతే పిచ్చగా నచ్చింది. నేను ఈ అబ్బా వచ్చినందుకైతే నాకైతే 120 ఎక్కువ అనిపించింది. ఒకళ్ళకి 4 ఏజ్ అంటే పిల్లలు, 4 ఏళ్ళ పిల్లల కన్నా ఎక్కువ మనీ టికెట్ తీసుకుంటారు. 4 ఏళ్ళ కన్నా తక్కువ వాళ్ళకి టికెట్ లేదు. నేను ఇగోండి ఈ సెట్టింగ్ హౌస్. నిజంగా మేమైతే నేను మా అమ్మని జోక్స్ వేస్తున్నా, ఇది మా అమ్మ నాన్న కష్టపడి చెమట వచ్చి కట్టారు, అది ఇంకా అది బ్లూ కలర్ బిల్డింగ్ నేను చెమట వచ్చి కట్టాను అన్నట్టు అలా జోక్లు వేసుకుంటూ, అలా నేను జోక్స్తో మా అమ్మ నవ్వేసేసా. ఫోటోలు కూడా సరిగ్గా తీలా. మా అమ్మకు నా మీద కోపం వచ్చింది. మా అమ్మకి, మా అమ్మ అయితే అక్కడ ఫోటో తీయమంది, తీశాను. తర్వాత నేను ఎక్కి వీడియో తీయడానికి వెళ్ళాను. నేను ఎక్కలేదు, మా అమ్మాయి. నేను కవరింగ్ ఓన్లీ నేను నా ఫోన్లో అంటే ఇంట్లో ఉండే ఫోన్తో తీశాను. ఇది మా నాన్న ఫోన్లో తీసింది మా అమ్మ. అంటే మా అమ్మ ఫోన్లో నేను తీశాను. 2 తీసాము. నాది పెడతాను, నాది కూడా. ఇది లోపలికి అంటున్నాయిరాక నాకైతే ఆనందం ఆగలేదు. ఇక్కడే జలకన్యలు వచ్చేసాం. నాకు జలకన్యలు చూసాక అబ్బా అయ్యే అనిపించింది. ఏంటంటే ఫస్ట్ ఇట్లా లవ్ సింబల్ అయితే వేసింది. మా ఫ్రెండ్ వెళ్ళాడు అంతకుముందు, తెలుసు కదా,
తను వెళ్ళినప్పుడు ఒకటే ఉందని నేను ఒకటే ఉండిద్దామని ఫీల్ అయ్యా. ఇలాంటి 2 ఉన్నాయి. ఆహా నా లక్ అనుకున్నా. అయితే ఆటలతో భలే ఆడుకున్నా. నేనైతే లవ్ సింబల్ హాఫ్ ఇది ఉంటుంది కదా, అది పెడితే తను కూడా పెట్టింది, వస్తుంది వీడియో అది కూడా. అసలు సరిగ్గా ఎంజాయ్ చేశాను గాయస్ నేను. అక్కడ అరుపులు ఉన్నాయి గాయస్, పిల్లలు మా ఒళ్ళుగా అరవాల. చెప్తున్నాగా ఏంటి అటువైపు ఉన్నారని నేను అనుకున్నా. ఏంటంటే అటువైపు కూడా జనాలు ఉన్నారు, అటువైపు కూడా గ్లాసు, అందుకే 2 వైపులు పెట్టారు. అలా ప్లానింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. జనాలు ఒకవైపుకి వెళ్ళిపోతారని 2 వైపులు అయితే పెట్టారు. కానీ ఇటువైపే ఎక్కువ జనాలు ఉన్నారు. కానీ ఎందుకంటే వచ్చినమ్మట ఫస్ట్ ఇదే వచ్చేది కదా, అందుకని. వాళ్ళు అయితే నీళ్ళల్లో ఎలా అంతసేపు ఉంటున్నారో కానీ. అది చూసారా, నేను ఇలా పెట్టాను, నేను వీడియో తీసాను కానీ నేను ఇట్లా పెట్టే తను కూడా పెట్టింది. తను నాకు కిస్ ఇచ్చింది, ఫ్లైంగ్ కిస్. నేనైతే ఫుల్ ఎంజాయ్ గాయ్స్. అక్కడ మా ఉన్నారు వాళ్ళ నిజంగా చెప్తున్నా. పిల్లలు ఏమన్నారా, నేను ఆ వీడియో మ్యూట్ చేశాను అసలు. కానీ సరిగ్గా గాయ్స్ అసలు భలే. తర్వాత అయితే వీళ్ళు చేసేదానికి భలే. ఇక్కడైతే జూకి అయితే వచ్చారు. జూ అంటే జూ కాదే, దీనిలో జంతువులు ఉన్నాయి కదా, దీనిలో అయితే అక్కడ చూడండి పక్షులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి చూడండి. ఆ పక్షి పేరు నాకు తెలీదు, పక్షులు మాత్రం చాలా ఉన్నాయి. ఇదైతే స్నేక్, ఇదైతే ఈ పాము. బాబో ఆయన అసలు నేను చూస్తున్నప్పుడు నాకు ఒళ్ళు జరగచ్చేసింది. కోళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అసలు ఆ పాము అయితే అసలు జలకరిచ్చింది ఒళ్ళు. అసలు ఎలా ఉందంటే ఇలా అంటుంది. ఇదైతే దీన్ని ఏమంటుంది కదా, కోత అన్నారు అక్కడ. అంతే, కోత అయితే కాదు, అదే దాన్ని నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను తర్వాత. ఇప్పుడైతే అసలు అది మాత్రం ఏమన్నా ఎగురుతుందంటే ఫోన్లకి ఫుటేజ్లు ఎత్తుంది, ఫేసులు ఏమన్నా ఎగురుతుందా అసలు. మామూలుగా ఎగరట్లా, అక్కడి నుంచి అటు ఇటు ఇటు ఓటు 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 ఓటు. ఇదైతే మా నాన్న వీడియో తీశాడు, భలే తీశాడు గైస్ చెప్తారా. ఈ యానిమల్స్ మాత్రం ఫోజులు ఎత్తుంది అసలు అటు ఇటు. ఇదైతే పెద్ద కోడి, లావు ఉంది కోడి. ఇదైతే నాకు ఇష్టమైన పక్షి, దీన్ని రామచిలుక ఏదో అంటారు కదా. ఈ కలర్ నేను ఫస్ట్ టైం చూడడం, రెడ్ అండ్ బ్లూ నిజంగా చూసినప్పుడు భలే అనిపించింది కదా చెప్తాగా. నేను వీడియోలో చూసా, అదే బ్లూ, అదే గ్రీన్ అండ్ బ్లూ ఉంటుంది కదా, ఎల్లో అండ్ బ్లూ, అది చూసా. అదిగోండి అది చూశాను నేను వీడియోలో. రియల్గా కూడా ఉన్నాయి గాయస్, ఎక్సలెంట్. మీరు కూడా వెళ్ళండి రియల్గా, ఇంకా ఉంటుంది 2 నెలలు ఉంటుంది. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. నాకైతే 120కి యానిమల్స్, సెట్టింగు, సాగర్ కళ్ళలే లోపల రైడ్స్ ఏమి నాకు అనిపించలేదు ఎప్పుడులానే. నాకైతే అంత అనిపించలేదు. 120కి 2 ఎక్కువ అనిపించింది నాకు, రేట్ ఎక్కువ అనిపించింది. మా అమ్మోళ్ళకి పర్లేదు అనిపించింది. ఈ పక్షులు అయితే సరిగ్గా కనబడట్లేదు, రియల్గా అయితే సరిగ్గా ఉన్నాయి గైస్. నేను సరిగ్గా ఉన్నాయి అంటాను, అందుకే అలా అంటున్నాను. అసలు అయితే నాకు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు ఇది చూసినప్పుడు గైస్ నేను ఊసర వెళ్ళాను, మా అమ్మ ఏదో అంటుంది. ఇదైతే కోళ్ళు, గిన్నెకోళ్ళు. అది చూసినప్పుడైతే చెప్పే కదా ఊసరల్లా ఉన్నది, అది నాకు జలగొట్టేసింది. అని కోళ్ళు, అదే గిన్నెకోళ్ళు అంటాను నేను. ఇదైతే విన్నాను గైస్, అక్కడ చెప్పారు దీని హెయిర్ మాత్రం గోల్డ్ కలర్లో ఉంది. అసలు ఈ షాక్ గోల్డ్ చూడండి. ఇదైతే ఇంకా ఫస్ట్ చూపించా కదా, దానికన్నా లావు ఉంది కోడి. ఇదైతే హైట్ కోడి, నిప్పు కోడి. దీన్ని ఆస్ట్రిచ్ అయితే అసలు నేను బాగా హైట్ ఉంది అనుకున్నాను. వెళ్ళినాక నాకన్నా ఒక 3 inches 4 inches హైట్ ఉంటుంది. మినిమం 6 ఉంటుంది హైట్, నేను బాగా అనుకున్నా. ఇదైతే బాతులు అయితే నేను చాలాసార్లు చూశాను. ఇది మొత్తం
మొత్తం ఇక్కడ జంతువులు జూలు అయితే ఇప్పుడైతే మా అమ్మ అవన్నీ కొనుక్కుంటుంది, అది చూపిస్తాను పదండి. ఇగోండి నేను వెనకాల అన్న, మా అమ్మ మా నాన్న వెనకాల. మా నాన్న నన్ను చెయ్యేసి ఇట్లా వస్తున్నాడు, మా అమ్మ అది వీడియో తీస్తుంది. చూసారా అలా చూస్తుందో మా అమ్మ. తెలుసు నాకు అవి కోపంగా ఉంది, నేను బలవంతంగా తెప్పించా కదా, కానీ మా అమ్మోళ్ళే బాగా ఎంజాయ్ చేశారు నాకన్నా. ఆ పక్షి భలే ఫోజులు వేస్తుంది గైస్, అది కూడా అసలు నాకైతే ఫోజ్ అయితే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది. పిల్లి కూడా ఉంది గైస్, అడవి పిల్లి. ఇది అని చెప్పే కదా, మా అమ్మ అయితే షాపింగ్ వెళ్ళింది అక్కడ. అంటే అక్కడే ఉంటాయి కదా స్టాల్స్, అక్కడ బ్యాగులు ఉన్నాయి, హ్యాండ్ బ్యాగులు, స్కూల్ బ్యాగ్స్, ఇవన్నీ చైల్డ్ అన్నీ ఉన్నాయి. పోకీమాన్ కార్డ్స్ కూడా ఉన్నాయి గైస్, గోల్డ్ పోకీమాన్ కార్డ్స్ ఉన్నాయి, సిల్వర్ పోకీమాన్ కార్డ్స్ ఉన్నాయి. నేను తీసుకున్నాను, నేను మామూలుగా తీసుకున్న ప్యాకెట్ 30 రూపీస్ అంట ప్యాకెట్. నేనైతే అంత రేటు ఇచ్చలే 10 అనుకున్నాను. ఇక్కడైతే గెరిటెలు ఉన్నాయి, వాటితో నన్ను కొడదాం అనుకుంది. ఇక్కడైతే మనకి దూరమైన బుక్స్, ఈ గేమ్స్ నేను ఆడదాం అన్నాను. మా నాన్న ఫస్ట్ వద్దన్నాడు, ఈ బాణంది అయితే ఒప్పించి ఆడాను. మా నాన్నకు కుదరలేదు, ఆయన వేసాను. ఇదైతే మా నాన్న కరెక్ట్గా వేస్తాడు. ఫస్ట్ టైం వేసినప్పుడు అగోండి ఒక్కటే మిగిలి, తర్వాత 2 సార్లు వేసినప్పుడు 3 ఉన్నాయి. అలానే వాళ్ళు ఏం చేశారో కానీ అస్సలు పడదు గైస్. ఎప్పుడన్నా ఎవరన్నా ఏది గెలుచుకోరు ఎవ్వరు, అదే వాళ్ళ టెక్నిక్ ఏమో కానీ. చూడండి ఇప్పుడు 3, నెక్స్ట్ టైం కూడా ఆడతాడు, అది 3 అవుతాయి చూడండి. అదిగోండి అసలు ఇగోండి రింగుల ఆటలో ఒక్కటి గెలుచుకోలేదు గైస్, ఒక్కటి గెలుచుకోలే. నాకైతే ఇవన్నీ వేస్ట్ అనిపించింది. అలా రైడ్స్లోకి వెళ్తే జైంట్ బిల్లు ఇవన్నీ ఉన్నాయి. నేనైతే స్ప్రింగ్ పొటాటో తిన్నాను, అదే కరెక్ట్ పొటాటో ఎట్లా అంటారు కదా, అది తిన్నాను. ప్రతి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తింటాను. నాకైతే ఎప్పుడు తిన్నాను అగోండి ఇదే తిన్నాను నేను. మా అమ్మ అయితే ఐస్ క్రీమ్ తింది, అది కూడా వచ్చి చూపిస్తాను. జైన్ పిల్ల అయితే చాలా పెద్దగా ఉంది, అన్ని రైడ్స్ ఉన్నాయి కానీ బోరు. అదిగోండి మా అమ్మ ఐస్ క్రీమ్ చూపిస్తుంది ఇట్లాగా, అదిగోండి చూసారా అసలు ఎంతలా వెళ్తుందో. నాకు ఇష్టం ఉండదు అక్కడ. ఇదైతే చూడడానికి సింపుల్గా వెళ్తే తర్వాత ఇంకోటి ఉంది గ్యాస్, ఇట్లా తిప్పే, అది వీడియో తీయలేదు. ఇప్పుడైతే బయటకు వచ్చేసాం, ఇది బయట అయితే. ఈ వీడియో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, కొట్టడం మర్చిపోకండి. కొడితే ఇక్కడ నా చెంప పగిలిపోవాలి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ గైస్. అందరికీ నా నమస్కారం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ గైస్.